ఆదిత్యాదినవగ్రహ శుభఫలాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశతిథయః తద్దేవతా సద్గణాః మాసాబ్దరుదవస్తదైవ దివసాః సంధ్యాదయో రాత్రయః సర్వే స్థావరజంగమా ప్రతిదినం కుర్యా సదా మంగళం. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి ఆదివారం నుండి కృష్ణపక్షం చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి అశ్వని భరణి నక్షత్రం వరకు సంచారం చేస్తూ కుంభరాశిలో శనితో సమాగం చెంది మీనరాశిలో రాహుతో సమాగం చెంది మేషరాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో మరొక ప్రత్యేకత 16వ తేదీ కన్యా సంక్రమణం ఉత్తర ఫల్గుని 2వ పాదంలో కన్యా రాశిలో సూర్యుని ప్రవేశం. ఈ వారాంతంలో చిత్తా నక్షత్రం 3వ పాదం తులా రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారం యొక్క ప్రత్యేకతలు. ఈ వారం యొక్క గ్రహస్థితి వృషభ రాశిలో గురు సంచారం, మిథున రాశిలో కుజ సంచారం, సింహరాశిలో రవి సంచారం, బుధ సంచారం, తిరిగి రవి కన్యా రాశిలోకి సంచారం చేస్తూ కన్యా రాశిలో కేతువు శుక్రుడు కూడా ఈ వారాంతంలో తులారాశిలోకి సంచారం చేస్తాడు. కుంభరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. మీనరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో గ్రహస్థితిలో ఉన్నటువంటి మార్పులు 15వ తేదీ పూర్వ ఫల్గుని ద్వితీయ పాదం బుధుని యొక్క సంచారం జరగబోతున్నది. చిత్తా నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క సంచారం కూడా అదే రోజు జరగబోతున్నది. 16వ తేదీ ఉత్తర ఫల్గుని ద్వితీయ పాదంలోకి సూర్యుని యొక్క ప్రవేశం కన్యా రాశిలోకి సంక్రమణం జరగబోతున్నది, కన్యా సంక్రమణం. 17వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 3వ పాదంలో కుజ సంచారం, పూర్వ ఫల్గుని నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 18వ తేదీ చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి శుక్రుని యొక్క ప్రవేశం. 19వ తేదీ ఉత్తర ఫల్గుని తృతీయ పాదంలో రవి ప్రవేశం. 21వ తేదీ ఉత్తర ఫల్గుని 1వ పాదంలో బుధుని ప్రవేశం. చిత్తా నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారాంతంలో ఉంది. ఈ వారంలో ప్రత్యేకంగా జరుపుకోబోయేటువంటి పర్వదినాలు 15వ తేదీ శుక్ర ద్వాదశి లేదా వామన జయంతి లేదా శ్రవణ ద్వాదశి అని కూడా అంటారు. 16వ తేదీ కన్యా సంక్రమణం మధ్యాహ్నాత్ పరతరం పుణ్యకాలం ఉంది. 17వ తేదీ అనంత పద్మనాభ స్వామి అనంత వ్రతం ఈ వారంలో ప్రత్యేకత. 18వ తేదీ పౌర్ణమితో పాటు పాడ్యమి కూడా వస్తున్నది కాబట్టి ఏష్య తిథి 18వ తేదీ పౌర్ణిమ ఆచరణ ఉంది, పాడ్యమి ఆచరణ ఉంది. మహాళయ పక్షాలు పితృపక్షాలు 18వ తేదీ నుంచే ప్రారంభం కాబోతున్నాయి. 19వ తేదీ అశూన్య శయన వ్రతం, 20వ తేదీ బృహత్ ఉమావ్రతం, విశాలాక్షి యాత్ర, ప్రత్యేకంగా గౌరీ పూజ. అదే రోజు ఉండ్రాళ్ల తద్ది అని కూడా అంటారు. 21వ తేదీ అష్టదిక్పాలకుల పూజ ప్రత్యేకత ఉంది. ఇది 18వ తేదీ మహాళయ పక్షాలు లేదా పితృపక్షాలు. ఇది స్మృతి కౌస్తుభం మనకు ఆచరణ చేయమని చెప్పబడుతున్నది.
ఇది వేదకాలం నుండి కూడా ఆచరిస్తున్నటువంటి పండుగ. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ఈ వార ఫలితాలు మీకు ప్రత్యేకంగా యోగమంజరి టీవీ ఛానల్లో ప్రత్యేక వార ఫలితాలు కూడా మీకు తెలియజేయబడుతున్నాయి. యోగమంజరి టీవీ సభ్యులకు ఒక సూచన. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షమి నుంచి కృష్ణపక్షమి వరకు ఈ వార ఫలితాలు ఉన్నాయి. కృష్ణపక్షమి మొత్తం కూడా మహాళయ పక్షాలు, పెద్దల యొక్క తిథులకు సంబంధించిన విషయాలు అవి ఉంటాయి. కాబట్టి ఈ వార ఫలితాలలో సాధారణమైన జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కాక, ప్రత్యేకమైన వ్యవహారాలకు సంబంధించిన విషయం కాక, ఈ వార ఫలితాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహార ధోరణిలో సాధారణంగానే జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్న గ్రహస్థితులను బట్టి ఈ ఫలితాలు చెప్పడం జరుగుతున్నది. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంది. ఏదో ఒక ప్రత్యేకమైన పనిని ఆశించి ఈ వారాన్ని మీరు ఈ వారం ప్రారంభం చేయబోతున్నారు. అయితే ఈ వారం అనుకోకుండా మీకు కాస్త శారీరకంగా బద్ధకంగా కూడా కనబడుతున్నది. కొద్ది ఇరిటేషన్స్ కూడా ఉన్నాయి, కోపతాపాలు కూడా వస్తున్నాయి. అనుకోకుండా ఆకస్మిక కలహాలు, ఆకస్మిక ప్రయాణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి, సోదరులతో కానీ ఇతరులతో కానీ. అయితే ఇవన్నీ కూడా మీరు పక్కకు పెట్టి ఉద్రిక్త వాతావరణాన్ని దరిరానియకుండా ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనండి. సాధారణంగా అనుకున్న పనులు సాధించుకోవడానికి ఈ వారం ప్రారంభం మీకు మంచిగానే కనబడుతుంది. 16, 17లో కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్రతాలు, పూజలు, నోములు, వాటికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రజా సంబంధమైన కార్యక్రమాలు కావచ్చు, ఇంటిలో ప్రత్యేకమైన కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక జీవితంగా ఉంది. ఇందులో వేదాంత ధోరణి ఉంది. మరి ప్రత్యేకమైన ఆలయ సందర్శనలు ఉన్నాయి, ప్రత్యేకమైన వ్యక్తుల సందర్శనలు కూడా కనబడుతున్నాయి. ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఇది ఒక సుదీర్ఘమైన ఆలోచన, గంభీరమైన ఆలోచన. వయోభేదము లేకుండా యువకులు కూడా కాస్త నిదానంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితులు 16, 17 కనబడుతున్నాయి. 18, 19లో కొద్దిగా ఆరాటం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు కనబడుతున్నాయి. ఆలస్యమైనటువంటి పనుల గమనం కనబడుతున్నది. ఆర్థిక పరిస్థితుల వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఇతరులతో విరుద్ధాలు, వైరుధ్యాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా ఎక్కువగా మీరు శ్రమించేటువంటి పరిస్థితులు 18, 19 కనబడుతుంది. మొత్తం మీద 20, 21కి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. కొంతవరకు సంతృప్తి చెందుతారు, ప్రశాంతతగా ఉంటారు. ప్రతి విషయం మీ యొక్క అవగాహనకు వస్తుంది. అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. అయితే ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ వారంలో మారుతున్న మార్పులు మీ ఆరోగ్య స్థితి, మీ ఆర్థిక స్థితి అనుకూలంగా అన్ని విధాల ముందు అడుగు పోయేటువంటి అవకాశాలు, మీ సంకల్ప సిద్ధి, తర్వాత ఉద్యోగ నిర్వహణలు, ఇట్లాంటివన్నీలో మంచి మార్పులు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఒక మార్పు కూడా మరొక మార్పు కూడా కలగబోతుంది. ఆ మార్పు వల్ల మీరు భార్య ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకోవాలి, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అడపాదడపా, చీటికి మాటికి భార్యాభర్తల మధ్యన భిన్న అభిప్రాయాలు, భిన్నమైన అవగాహనలు, అంటే మొత్తం మీద ప్రోత్సాహం, భార్య నుంచి పొందే ప్రోత్సాహం కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. లేదా భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలతో కొద్దిగా ఎడమగా ఉండేటువంటి పరిస్థితులు, చిరుకోపాలు ఎక్కువగా అవుతాయండి. అట్లాగే మీ యొక్క అధికారులతో కూడా, ఉద్యోగాల ధర్మంలో కూడా మీకు ఎదుటివారు కానీ పక్కవారు కానీ సహకరించే వారి విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఇందులో ఏర్పడుతున్నాయి. కాబట్టి మొత్తం మీద మేషరాశికి ఒక మంచి శుభ పరిణామం ప్రారంభమవుతుందని చెప్పాలి. అశ్వని నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్ది ఆలసత్వం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో సంతృప్తి చెందుతారు. కొద్ది మంచి మార్పులు కుటుంబ వ్యవహారాల్లో రాబోతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. మాతృవర్గాలతో సంబంధీకుల విషయంలో కూడా కొన్ని మంచి మార్పులు మీకు కలుగుతున్నాయి. ఇతరులతో అనుబంధాలు బాగా ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా మీకు అనుబంధాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా చిన్నపాటి వాద వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మేషరాశి వారు ఈ వారంలో
ఏర్పడబోతున్నటువంటి మార్పుల వల్ల రవి స్తోత్రం 16వ తేదీ రవి యొక్క స్తోత్రం, రవి పూజ ప్రత్యేకంగా చేస్తూ కుజ స్తోత్రం, మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్తోత్రం కూడా చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం కొద్ది అలవోకగా ఉంటుంది. కొన్ని పనులు, అనుకున్న పనులు, అనుకోని పనులలో నిమగ్నమవుతుంటారు. చాలా దీర్ఘాలోచనలతో ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి కూడా ఆలోచన చేస్తుంటారు. కొంత అయిష్టాలతో కూడా కలిసి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. 16, 17వ తేదీలో ఒక ప్రత్యేకతగా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదో మీరు ఒక ఉద్దేశపూర్వకంగా కానీ ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనుల యందు కానీ నిమగ్నమై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్లతో గల పరిచయాలు కూడా ఉండవచ్చు. మరి ఇది ఒక రకంగా అధికార రంగాలు, రాజకీయ రంగాలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి 16, 17 ఒక ప్రత్యేకత ఉంది. అనుకోని ప్రయాణాలు, చిన్నపాటి కోపతాపాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతరులతో వివాదాలు కూడా కొంతమంది విషయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదున్నా 16, 17 ఒక ప్రత్యేకతనే వృషభ రాశి వారికి కనబడుతున్నది. 18, 19 కూడా మీకు ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకమైన దీర్ఘాలోచనలతో కూడా నిమిత్తమై ఉంటారు. కాస్త కుటుంబ సభ్యుల గురించి కానీ, పెద్దల గురించి కానీ కూడా ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మానసికంగా శ్రమ ఎక్కువగా కనపడుతున్నది. ఏది ఏమైనా మీరు వీటిని అది కూడా అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 20, 21 తాత్కాలికంగా ప్రయాణాల సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులను మదింపు చేసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యత్వం కూడా కనబడుతుంది. వేళ తప్పిన భోజనాలతో సతమతం అవుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇష్టపడుతుంటారు. బట్ ఈ వారంలో మీకు ఒక ప్రత్యేకత, మీ దేహారోగ్యంలో కొద్ది మార్పు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొద్దిపాటి సమస్యలు, కుటుంబ సమస్యలతో సతమతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు ప్రారంభం కాబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు. తదుపరి ఈ వారంలో కుటుంబ వ్యవహారాలలో కొద్ది ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా కాస్త ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక పనులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అనుకోకుండా కూడా కుటుంబ సభ్యులతో ప్రయాణ సూచనలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీరు ప్రత్యేకంగా రవి సంబంధమైనటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అర్హులైనటువంటి వారు మహాళయ పక్షాలలో అంటే పితృదేవతలకు సంబంధించిన విషయాలలో కొద్దిగా చేయవలసినటువంటి విధులు నిర్వహించండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిగా మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, స్వల్ప అనారోగ్యాలు లేదా అధికమైన చింతలు, వివిధ రకమైనటువంటి సమస్యలతో ఒత్తిడితో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభం సాధారణంగానే ఉంది. 16, 17వ తేదీలలో కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొన్నటువంటి అవసరాలు కనబడుతున్నాయి. ఇవి దైవ సంబంధమైన కార్యక్రమాలు కావచ్చు, ప్రజాహిత కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరుల పెద్దల సంబంధించిన విషయాలు కూడా కావచ్చు. ఏదైనా మీరు కొంత ఆధ్యాత్మిక విషయాలకు, భక్తి భావాలకు, కొంత వేదాంత ధోరణికి బాగా అనుకూలంగా 16, 17 కనబడుతున్నది. 18, 19వ తేదీలలో అనుకున్న పనులు సంకల్ప సిద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్ర సమావేశాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అనూహ్యంగా కొన్ని అనుకోని విధంగా కొన్ని పనులలో మీరు పాల్గొంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 20, 21 కూడా ఒకంత మీకు అనుకూలతని సూచిస్తున్నది. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు, గృహ సంబంధమైన వ్యవహారాలలో ఒత్తిడి, కొన్ని మార్పులు, అలాగే ప్రయాణాల మూలకంగా ఖర్చులు చాలా విశేషంగా కనబడుతున్నది. కొంతవరకు
మీ యొక్క ఆరోగ్యాల గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు, కొంతమందికి ఉద్యోగ అన్వేషణలు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, కొద్దిగా మార్పులు చేర్పులు కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఇది ఒకంత అనుకూలమైనటువంటి మార్పే అనవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా అనుకోని విధంగా మీ యొక్క ఈ ఫ్యామిలీ బడ్జెట్ అంటారు, ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా కొంత ఖర్చులు పెరగవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా మీకు కనబడుతున్నాయి. అలాగే ఈ వారంలో మీకు ప్రత్యేకంగా పిల్లల గురించినటువంటి శ్రద్ధ, పిల్లలతో కలిసి యాత్ర, కుటుంబ సభ్యులతో కలిసి యాత్ర కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా ఒకంత అనుకూలమైనటువంటి విధానంగా, కొంత సంతృప్తినిచ్చేటువంటి విధానంగా మీరు ఈ వారంలో సంచరించబోతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు గృహ వ్యవహారాలలో కాస్త ఆలస్యం, అలసత్వం, ఒత్తిడి బాగా కనబడుతున్నది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులలో కొద్ది మంచి మార్పులు, అవగాహన, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహనలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే మీకు కుటుంబ సభ్యుల గురించినటువంటి వారికి సంబంధించిన విషయాలలో కూడా మీకు అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మరింత అనుకూలతను సాధించబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు, మీ ఇష్టదైవ ప్రార్థన, సూర్య సంబంధమైనటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మరి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వినాయకుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకొని ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, మీ సాధారణ వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా సంతృప్తినిస్తాయి. కుటుంబంలో కొన్ని సమస్యలను బాగా ఆలోచించి సమీక్షించుకునేవలసినటువంటి అవసరాలు కూడా కలుగుతున్నాయి. 16, 17లో ఏదో ఒక వ్రతం, ఒక నియమం, ఒక నిష్ఠతో కూడినటువంటిది కొన్ని పనుల యందు నిమగ్నమవుతారు. అకాల భోజనాలు ఉంటాయి. కాస్త ఆధ్యాత్మిక వేదాంత ధోరణిలో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరకంగా ఏదో ఒక తెలియని బాధ వ్యక్తపరుస్తారు. అట్లాగే కొంత మానసిక ఆందోళన కూడా చెందుతారు. స్త్రీల విషయంలో, కర్కాటక రాశి స్త్రీల విషయంలో 16, 17, 18, 19 ఈ 4 రోజులు కూడా కొద్దిగా మానసిక ఆందోళన, తెలియని బాధ, ఆవేదన, ఏదో వ్యక్తపరచాలన్నటువంటి అభిప్రాయాలు ఇలాంటితో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు స్త్రీల విషయంలో, పిల్లల విషయంలో కూడా జరుగుతున్నది. పెద్దల విషయంలో కూడా అలాంటి మార్పులే జరుగుతున్నాయి. ఏది ఏమైనా 2021లో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. కొంత ఆనందాన్ని, కొంత సంతృప్తిని ఇస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో, మిత్రులతో కానీ ఎవరితోనైనా కలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఎలాంటి శుభకార్యాలు, ఇతరత్ర కార్యక్రమాలు లేకున్నా విధిగా నిర్వహించేటువంటి కార్యక్రమాలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు, సహజంగా ఉండేటువంటి వ్రతాలు, నోములు, వాటికి సంబంధించిన విషయాలలో మీరు కొంత నిమగ్నమై ఉండగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కొన్ని మార్పుల మూలకంగా మీకు కొంత ధైర్యం కలుగుతున్నది. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఆందోళన దూరమైపోతున్నది. మరి మీకు ఇతరుల సహకారాలు కూడా బాగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా. ఇది సామూహికంగా కలిసికట్టుగా ఉండేటువంటి పనులు, అలాంటి విషయాలలో కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా మీకు కొంత కలుగుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య పరిస్థితులు ఈ వారం చాలా మెండుగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీకు అనుకూలతలే కలుగుతున్నాయి. ఆకస్మికంగా కొన్ని శుభ పరిణామాలు కలగబోతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. కాస్త ఆలస్యంగానే మీకు పనులు కలుగుతాయి. కొంత శారీరక శ్రమ మీకు ఉత్పన్నం కాబోతున్నది. కుటుంబ వ్యవహారాలలో
పనులు కొద్ది ఆలస్యంగానైనా అనుకూలంగా జరగబోతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పును మీరు చూడబోతున్నారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి సంబంధమైన స్తోత్రాలు, రవి పూజలు, అలాగే శుక్ర సంబంధమైనటువంటి పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారానికి మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ప్రత్యేకత ఉంది. మరి మీరు అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, వాటికి సంబంధించిన విషయాలు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలతలు ఉండబోతున్నాయి. కొంత చిరుకోపాలు, అనుకోని ప్రయాణాలు, కోపతాపాలు, పెద్దలతో వ్యతిరేక్త భావాలు, రాజకీయ సంబంధమైన వ్యవహారాలు, కొద్ది అలాంటి ఒత్తిడి కూడా సింహరాశి వారికి ఈ వారంలో కలగబోతున్నది. ప్రారంభంలో 16, 17వ తేదీలలో ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి రోజుగా ఇది పరిగణించవచ్చు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇందుతో పాటు 18, 19 వ్యవహారాలు కాస్త స్వల్పంగా మార్పులతో, కొద్దిగా ఒత్తిడితో, మానసికంగా కొంత శ్రమతో కూడినటువంటి పనుల యందు ఉంటారు. దేహారోగ్యంలో కొద్ది మార్పులున్నాయి. అధికమైన ఆలోచనలు దూరం పెట్టండి. మీరు చేయగలిగిన పనుల గురించి ఆలోచించండి. నెగటివ్ థింకింగ్ మాత్రం ఎలాంటి విషయాల్లో రానియకూడదు. సింహరాశికి సంబంధించిన స్త్రీలు కూడా 18, 19లో కొద్ది మానసిక ఒత్తిడికి, శారీరక ఒత్తిడికి బాగా గురవుతారు. కాబట్టి మీరు కొంత రిలాక్స్ పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి. 20, 21 కూడా కొంత అనుకూలమైనటువంటి ధోరణులే కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు చాలా వరకు ఒక మార్పు కుటుంబ వ్యవహారాలలో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, విద్యార్థులకు వారి యొక్క విద్య యందు కానీ, వ్యవహారాలకు వారి యొక్క వ్యవహారాల్లో కానీ ఏదో ఒక ఒత్తిడి, ఒక సమస్య ప్రారంభం అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. అయితే ఇది ఏదేమైనా మీరు రియలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారంలో బంధువర్గాలతో, మిత్రవర్గాలతో నిష్ఠూరాలు పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ద్రవ్యం కూడా ఒక ప్లానెడ్గా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మీ చేత అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు భార్య, పిల్లల ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ కొద్దిగా భిన్న అభిప్రాయాలు, కొద్ది ధోరణి, కొద్ది పరస్పర వైరుధ్యంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే భిన్న ధోరణి అంటే మీ అభిప్రాయాలు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు కానీ నచ్చని విధంగా కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొంతవరకు మీకు సోదరులతో, సోదరిమణులతో, మీ కింద పనిచేసేవారితో, వారితో మాత్రం మంచి అనుకూలతలే ఉన్నాయి. కాస్త మీరు అయినంత వరకు మీరు ఇప్పుడు ప్రతి విషయంలో అప్పుడే సమీక్షించుకోవలసినటువంటి అవసరం లేదు. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలలో మంచి మార్పులు కలుగుతున్నాయి. మీరు ప్రతి మార్పును మీరు స్వాగతిస్తారు, దానికి అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఏదైనా ఒక మార్పు రావచ్చు, ప్రయాణం కొనసాగించవచ్చు, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కొంత ఖర్చు మీ చేత జరగవచ్చు. కొంతవరకు మీరు భార్యతో కానీ, పిల్లలతో కానీ భిన్న అభిప్రాయాలతో పరస్పర వైరుధ్యాలు కూడా మీరు ప్రకటించవచ్చు. కాబట్టి మీరు స్పందించే విషయాలలో కొంత జాగ్రత్తగా స్పందించండి. సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా మీరు కన్యా సంక్రమణం జరుగుతున్నప్పుడు సూర్య సంబంధమైనటువంటి పూజలు వివిధగా మీరు చేయగలిగితే రాహు, శని కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. కొద్దిగా అనుకూలతలు బాగా ఉంటాయి. ఈ వారంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం 18, 19వ తేదీలలో మీరు మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం, కన్య.
కన్యా రాశి వారికి ఈ వారంలో మరి వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడ, భయం తథా కొద్దిగా మందగించి ఉంటారు, సుస్థిగా ఉంటారు. ప్రతిదీ ఏదో తెలిసి తెలియని ఆలోచనలతో సతమతమవుతుంటారు. కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో సతమతమవుతున్నారు. 15వ తేదీ, 16, 17వ తేదీ ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, దైవపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు. కాస్త మీరు అంతర్గతంగా బహిర్గతంగా ప్రతి విషయాన్ని సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో కొందరు కన్యా రాశి వారు అధికారులతో విరోధాలు లేదా గృహ యజమానులతో విరోధాలు, వైరుధ్యాలు ప్రకటించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిపాటి కోపతాపాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా దూరం పెట్టి మీరు కొంత పాజిటివ్గా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. 18, 19వ తేదీలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. క్రమము తప్పిన భోజనాలు కానీ, కాస్త అతి ఆలోచనలతో సతమతం కావడం కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొంత సంతృప్తిని కూడా కలిగించేటువంటి అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. మరి 2021లో ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు ఏదో ఒక చలనం, ఒక మార్పు, అది ప్రత్యేకంగా మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థిక పరిస్థితుల గురించి శ్రద్ధ చూపవలసినటువంటి పరిస్థితులు, అలాగే బంధువర్గ మిత్రవర్గాలతో, కుటుంబ సభ్యులతో కూడా అయినంత వరకు విరోధం లేకుండా చూసుకోవలసినటువంటి పరిస్థితులు కొంత కలుగుతున్నాయి. అయినప్పటికీ ఇందులో కొంత మంచి కూడా జరుగుతున్నది. అంటే అవగాహన, భార్యాభర్తలు, పిల్లలు, సన్నిహితులతో కూడా పరస్పర అవగాహన మంచిగా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక సాధారణమైనటువంటి ఉత్సవాలు కూడా మీరు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కొంత ఉంది. కొత్త మిత్రులు కూడా మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఈ కన్యా రాశికి సంబంధించినంత వరకు యువకులకు ప్రయాణాలు, కొత్త మిత్రుల పరిచయాలు, కొత్త ఉద్యోగాన్వేషణలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విదేశ సంబంధమైనటువంటి ప్రయాణాల గురించి ప్రయత్నం చేసుకునే వాళ్ళకు కూడా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. రాజకీయ పరంగా ఉండేటువంటి వారికి కూడా కొంత అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు కానీ, ప్రయాణ ప్రయత్నాలు కానీ ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో పరస్పర వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా మీరు అనుకూలంగానే మీరు సహకరించుకుంటూ ముందుకెళ్తారు. హస్త నక్షత్ర జాతకులకు కూడా అత్యంత అనుకూలతగా ఉంది. కుటుంబ వ్యవహారంలో కొంత సంతృప్తి ఉంది. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. కొత్త మిత్రులు కూడా మీకు పరిచయం కాబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ఖర్చులు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. అలాగే ప్రత్యేకంగా ప్రయాణ సూచనలు, కుటుంబ వ్యవహారాల, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా బాగానే మీకు కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా సూర్య సంక్రమణానికి సంబంధించి, కన్యా సంక్రమణానికి సంబంధించి ప్రత్యేకంగా రవి సంబంధమైన పూజలు, రవి స్తోత్రాలు ఇవి ప్రత్యేకంగా చేసుకుంటే మీకు అనుకూలతలు బాగా ఫలిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం కొద్దిగా అనుకూలతతో ఉంది. అయితే మీరు ఇంతకాలం ఆలోచించిన పనులు లేదా ఆ రోజు ఆలోచించిన పనులలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. కొద్ది మార్పులకు మీరు సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. 16, 17 కూడా దీర్ఘ ప్రణాళికలు, చాలా లోతైన ఆలోచనలు, భిన్నమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. శారీరకంగా కాస్త నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రతి విషయాన్ని అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 16, 17 ఒక నియమాలతో కూడినటువంటి రోజులుగా ఉండవచ్చు. ఉపవాసాలు కానీ, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కానీ, అంటే ఒక ప్రత్యేకత, శారీరక ధర్మాలు, మనోధర్మాలను కలిసి కూడా పనిచేసేటువంటి అవకాశాలు ఈ తులారాశికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 18, 19లో కూడా మీ పరిస్థితులు బాగా ఉన్నాయి. 20, 21 కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో కలగబోతున్నటువంటి మార్పుల వల్ల ప్రయాణాలు కానీ, ఆర్థికపరమైన విషయాలలో కొద్ది ఆలోచనలు పెరిగి పరిష్కరించుకోవలసినటువంటి విషయాలు కానీ, మున్ముందు ఏదో ఒక
ఒక సీరియస్ ప్రాబ్లం, సీరియస్ అంటే ఏదో ఒక ప్రాబ్లం, దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం కానీ ఏదో కానీ, అంటే ముందు చూపుగా కూడా మీరు కొంత విశేషంగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశాలు ఒక పక్క ఉంటున్నప్పటికీ మీ కుటుంబంలో మంచి సంతృప్తి, సంతోషం, భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన, పిల్లలతో మంచి అవగాహన, బంధుమిత్రులతో మంచి అవగాహనలు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, చాలా కాలం తర్వాత కలుసుకోవలసినటువంటి వారిని కలుసుకునేటువంటి విషయాలు, కొన్ని సందర్భాలు ఇవి కూడా మీకు కలగబోతున్నాయి. ఒకవైపు భయాందోళనలో ఉన్న ఒక రకంగా ఈ సంతోషాన్ని కూడా మీరు పొందబోతున్నారు. ముఖ్యంగా తులారాశి వారు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నటువంటి వాడు, కంటి చూపు, కంటికి సంబంధించిన నేత్ర వ్యాధులు అట్లాంటివి సంబంధించిన వాళ్ళు, ఏదైనా ఒక శస్త్రచికిత్స చేసుకోవలసినటువంటి అవసరం ఎవరైనా సూచిస్తే అది తొందరపడకుండా కొద్దిగా ఆలోచించి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా సకాలంలో కొంత వైద్య సహకారాలు, వైద్య పరీక్షలు కూడా చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం, రవికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ప్రయాణించేటువంటి పరిస్థితులు కూడా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో కానీ ప్రయాణాలలో కానీ కొద్దిపాటి భిన్నమైన కొద్ది సమస్యలతో మీరు దాటిని విజయం సాధించగలుగుతారు. అలాగే కుటుంబ సందర్భాలలో కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఒక మంచి మార్పు మీకు రాబోతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో ఏదో ఒక ఆనందాన్ని కూడా మీరు చూడబోతున్నారు. మరి ఇది ఈ వారంలో మీరు రవికి సంబంధించిన స్తోత్రం చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఒక మంచి మార్పు చూడబోతున్నారు. అనుకున్న పనులు సాధించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. మీ గృహానికి సంబంధించిన శుభకార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కూడా మీ ముందు చూపుతో చేసే పనుల యందు కూడా మీకు ఒక ప్రత్యేకత కనబడబోతున్నది. మరి అనుకోని ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో కూడా కలిసి చేసేటువంటి ప్రయాణాలు, లేదా మీ భార్య తరఫు బంధువులు వారికి సంబంధించిన విషయాలలో కూడా ఏవో ఒక పనులు కానీ ప్రయాణాలు కానీ కూడా అలాంటివి కూడా సాగపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఉత్సాహం బాగా ఉంటున్నది. 15వ తేదీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మీరు బాగా కలిసి ఉంటారు. 16, 17లో మీ గృహమందు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తలపెట్టుకోబోతున్నారు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే దేవాలయ దర్శనాలు కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు కానీ ప్రత్యేకత కార్యక్రమాలు కానీ ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 18, 19వ తేదీల్లో చాలా సుదీర్ఘమైన గంభీరమైన లోతైన ఆలోచనలతో మీరు కొంత సతమతమవుతారు. శారీరక మానసికంగా కొంత ఒత్తిడి మీకు బాగా ఉంటున్నప్పటికీ 20, 21వ తేదీలలో చాలా వరకు రిలాక్స్ అయ్యి విశ్రాంతిగా అన్ని విషయాలను ఒక అవగాహనతో సమీక్షించుకొని ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మున్ముందు జరగబోయే కార్యక్రమాల మీద ఒక సుదీర్ఘమైన ఆలోచన, సుదీర్ఘమైనటువంటి కొన్ని నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కలగబోతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులలో మీకు చాలా అనుకూలమైనటువంటి మార్పులు, కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా శుభకరమైనటువంటి ఖర్చులు, అంటే మోస్ట్ యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ అవి కూడా బాగా కలుగుతున్నాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు లభిస్తున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా ఆలస్యంగానైనా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు కొంతవరకు కొద్దిపాటి భిన్న అభిప్రాయాలు మీ యొక్క జీవిత భాగస్వామి వ్యక్తపరిచినా
కొంత ఆనందంతోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక మంచి మార్పు కలగబోతున్నది. మీ ప్రయాణాలలో కూడా ఒక మంచి మార్పు కలగబోతున్నది. కుటుంబ వ్యవహారాలలో కూడా ఒక మంచి మార్పు కలగబోతున్నది. కొంత ఖర్చులు కూడా కొంత ఉపయోగకరమైనటువంటి ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. ఏదో ఒక స్థిరమైన ఆనందకరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా మీ ఆలోచనలు సాగుతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి అన్ని విధాల మంచి ఫలితాలే ఫలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజలు రవి సంబంధమైన స్తోత్రము, కన్యా సంక్రమణానికి సంబంధించినటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకుంటే మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా గంభీరంగా లోతుగా ఆలోచనలు కొనసాగుతాయి. ప్రతి విషయాన్ని సమీక్షించుకుంటారు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, మీ వ్యక్తిగత వ్యవహారాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఈరోజు సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత అకాల భోజనాలు లేదా ఉన్నదాంతో సరిపెట్టుకునేటువంటి పరిస్థితులలో మీరు ఉండబోతున్నారు. 16, 17లో ఒక ప్రత్యేకత. ఇది కుటుంబ సభ్యులతో ఉండవచ్చు, బంధుమిత్రులతో ఉండవచ్చు, ఇతరులతో ఉండవచ్చు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సేవాపరమైనటువంటి కార్యక్రమాలు, భగవత్ కార్యక్రమాలు, సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు, భిన్నమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఉండగలుగుతారు. కొంత రాజకీయ ధోరణితో సంబంధమైనటువంటి కార్యక్రమాలతో కూడా ఉండగలుగుతారు. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు. ఇతరులను ప్రోత్సహించగలుగుతారు. ఇతరుల ప్రోత్సాహాన్ని మీరు పొందగలుగుతారు. ఇలాంటి విషయాలలో 16, 17 ప్రత్యేకత కలుగుతున్నది. మరి 18, 19 కూడా కొంత ఇలాంటి ధోరణితోనే మీకు కొనసాగుతుంది. ప్రయాణాలు ఉండవచ్చు. ప్రయాణాల మూలకంగా కొన్ని సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించగలుగుతారు. కొన్నిట్లో మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువ కలగబడుతున్నాయి. 20, 21 చాలా విశ్రాంతిగా ఉండవలసినటువంటి రోజుగా లేదా ప్రతి పనిలో ఆలస్యం జరిగేటువంటి రోజుగా ఉంటుంది. మీరు అత్యంత ఉత్సాహంగాని నిరుత్సాహంగాని దరిరానియకుండా సాధారణంగా 20, 21 గడుపుకోవడం చాలా అనుకూలతగా ఉంది. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు మున్ముందు రాజకీయంగా మీ ప్రొఫెషనల్గా రాజకీయంగా ఎవరైనా రాజకీయ రంగాలు కానీ, వ్యాపార రంగాలు కానీ, క్రీడా రంగాలు కానీ, మరి మీ వృత్తుల యందు గంభీరమైన వృత్తుల యందు పనిచేసే వాళ్ళలో ఒక ప్రత్యేకత రాబోతున్నది. ఈ యొక్క ప్రత్యేకత మీరు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, ఉన్నత వ్యక్తులతో పనులు చేసుకోవడాలు, మరి ఆర్థిక పరంగా అన్ని విధాల ఇది అనుకూలతను సిద్ధించుకునేటువంటి అవకాశాలు, మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క అంటే మీ ఆస్తులు పాస్తులు వాటిలో కూడా మార్పులు చేర్పులు వాటికి కూడా అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అనే చెప్పాలి. అర్థసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపవు ఇది దశమస్థేధారవిహి అన్నాడు. కాబట్టి ఇది చాలా అత్యంత అనుకూలమైనటువంటిది ఈ మార్పు ధనుర్రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పు. అలాగే పుష్టింకాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం శుక్రుడు కూడా అత్యంత అనుకూలంగా రాబోతున్నాడు. అయితే ధనుర్రాశికి ఈ వారంలో అత్యంత అనుకూలంగా మారుతున్నటువంటి గ్రహాలలో రవి, శుక్రులు ఈ రెండు గ్రహాల వల్ల ఈ వారంలో కలిగేటువంటి మార్పులు మీకు మున్ముందు కొంత భవిష్యత్తు వరకు సమీప భవిష్యత్తులో మీరు ఏదో ఒక విశేషమైనటువంటి పనిలో నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు, ఆలోచనలు, అలాంటి మార్గాలు ఏ వయసు వారికైనా ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళందరికీ కలగబోతున్నట్టుగా ఈ వార ఫలితాలు మీకు తెలియజేయబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు మీ వ్యవహారాలలో, మీ పనులయందు, మీ వృత్తి యందు మీరు చాలా నిక్కచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు కూడా మెండుగా ఉన్నాయి. పరస్పరంగా వాగ్వాదాలతో కొంతవరకు పని నడిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు కొంత ఆలస్యంగానైనా ఇతరుల నుంచి సహకారాలు బాగా లభించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు ఒక కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, అలాగే
మీరు సాధించుకోవలసినటువంటి పనుల యందు ఇతరుల సహకారాలు అన్నీ కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలలో కూడా ఒక ప్రత్యేకత ఏదో మీరు చూడబోతున్నారు, ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కలుగుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చిన్నపాటి అనుకోని ప్రయాణాలు కానీ, వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు కానీ, అంటే మీ వృత్తికి సంబంధించినదై ఉండవచ్చు ఆ ప్రయాణం. కాబట్టి అలాంటి ప్రయాణాలు కలిగేటువంటి అవకాశాలు, కొంత వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థికపరమైన లాభాలు, ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులలో కూడా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు వ్యక్తపడుతున్నప్పటికీ కూడా మీరు పరస్పర సహకారాలతో మున్ముందు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ చిన్నపాటి ఘర్షణలు, అభిప్రాయ భేదాలు కలిగినా వాటిని మీరు సమదృష్టితో దాన్ని సరిదిద్దుకొని ప్రత్యేకంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారంలో మంచి మార్పులు కలుగుతున్నాయి. దీని మూలకంగా మీరు సాధించే పనులకు ఇది చాలా అనుకూలతలను ఇవ్వబోతున్నది. మరి మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ ఒక రవి స్తోత్రం. ఆ కన్యా సంక్రమణం రోజు రవి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు మీకు ఫలిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంగ సన్మానం జన్మగే విధం. ఒక ప్రత్యేకత మకర రాశి వారికి ఈ వారం ఆదివారంతో ప్రారంభమవుతున్నది. గంభీరమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నత వ్యక్తుల యొక్క సందర్శనలు, ఇది ఒకంత ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఇలాంటి ఆలోచనలతో మీరు చాలా గంభీరంగా ఉండబోతున్నారు. 16, 17 కూడా మీ గృహ సంబంధమైన వ్యవహారాలలో, విషయాలలో కూడా ఏదో ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం జరుపుకునేటువంటి అవకాశాలు, దేవాలయ సందర్శనాలు, లేదా కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, నోములు, వాటికి సంబంధించినది కూడా ఉండవచ్చు. ఇలాంటి విషయాలలో 16, 17 కూడా మకర రాశికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 18, 19లో కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. అలాగే 20, 21లో కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో మకర రాశి వారు సమదృష్టితో ప్రతి విషయాన్ని సమన్వయపరుచుకొని కొన్నిట్లో ఆనందాన్ని అనుభవిస్తున్నారు, కొన్నిట్లో బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా అయినంత వరకు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితులలో అతి విచిత్రంగా ఈ మకర రాశి వారికి ఈ వారం నడవబోతున్నది. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా కాస్తో కూస్తో గతానికన్నా ఈ వారం మార్పు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇతరులు ఎంత విమర్శించినా కొద్దిగా మీరు కుంగకూడదు. ఎంత పొగిడినా దాని గురించి పెద్ద ఉత్సాహాన్ని వ్యక్తపరచకూడదు. ఎవరితో కూడా విరోధాలు లేకుండా చూసుకోవడానికి, ఎవరైనా విరోధ పడుతున్నప్పటికీ కూడా కొంత ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీకు చాలా వరకు ఎక్కువగా శారీరక, మానసిక శ్రమతో చేసే పనులు ఉండవచ్చు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అసౌకర్యం ఏర్పడవచ్చు. కొంత సౌఖ్య జీవనానికి కొద్దిపాటి కాలం ఎడంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, వృత్తిపరమైన విషయంలో మీరు బాగా నిమగ్నం అవుతారు. సహకారాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా వైరుధ్య భావాలతో సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కొంత నిస్సత్వ ఆవహిస్తున్నది. శరీర ధర్మాలను పాటించండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మెండుగా ప్రయాణ సూచనలు, ప్రత్యేకమైనటువంటి మార్పులు, అలాగే కుటుంబ సభ్యులలో చిన్నపాటి ఘర్షణలు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విషయాలు ప్రాధాన్యత, పెద్దల విషయంలో కొంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కుటుంబ వ్యవహారాలలో మీ చేత కొంత ఖర్చు కూడా బాగా జరగబోతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆస్తుల మూలకంగా కానీ, లేదా ఏదో రకంగా స్థిరమైనటువంటి స్థిరాస్తుల గురించి కొంత ఆకస్మిక ధనలాభాలు కలిగేటువంటి, అంటే గృహ సంబంధ వ్యవహారాల నుంచి కొంత మీకు ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే
కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా బలవంతంగా మీరు ఇతరులతో కానీ ఇతరులు మీతో కానీ కొద్దిగా బలవంతంగా కొంత సౌఖ్యం కొంత కష్టం పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో మకర రాశి వారు ప్రత్యేకించి కన్యా సంక్రమణం రోజున రవి స్తోత్రం, రవి యొక్క పూజలు ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ఏదో తెలియని విచారం, ప్రయాణం, అలసట, మానసిక ఒత్తిడి, పరిపరి విధాల ఆ సమస్యలతో సతమతం కావడం, ఏదో ఒకటి మీకు కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులది కానీ ఎవరిదో ఒకరి సమస్యను మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం. ఆహార విహారాలలో కొద్ది మార్పులు. కాబట్టి ఈ వారం ప్రారంభం కొంత అవిశ్రాంతితోనే నడుస్తున్నది. 16, 17లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మీరు పాల్గొనబోతున్నారు. ఇది కొంత ఒత్తిడితో కూడినటువంటి పని కావచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది కంపల్సరిగా చేయవలసినటువంటి పని కావచ్చు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కంపల్సరిగా చేసేటువంటి పని కావచ్చు. అయితే ఒక సందర్భంలో మీరు ఆవేశాలకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సోదరులతో కానీ ఇతరులతో కానీ అనుకూల వాతావరణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంతవరకు కోపతాపాలతో ఉంటుంది, లేదా శరీరం బద్ధగించి ఉంటుంది, మలబద్ధకంతో కూడా బాధపడతారు. ఏదో ఒకటి అంటే ఇది ఒక విచిత్రంగా ఉందండి. 16, 17 అంటే ఇది అంత ఉత్సాహంగా ఉంది అని చెప్తలేను, అంత నిరుత్సాహంగా ఉంటుందని చెప్పడం లేదు, కానీ పరిస్థితులు అలా కనబడుతున్నాయి. కొందరి విషయంలో ఒక విచిత్రంగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 18, 19 కూడా కుంభరాశి వారికి భిన్నంగానే కనబడుతున్నది. కాబట్టి నా దృష్టిలో మా అడ్వైజ్ ఏంటంటే 16 నుంచి 19 వరకు మీ దేహారోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ ఆలోచనలు దూరం పెట్టండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు ఇతరుల మీద కానీ ఇతరుల అభిప్రాయాలు మీ మీద కానీ అంటే కొంత భారంగా ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అయితే రిలాక్స్ మాత్రం మీకు 20, 21లో కొంత రిలాక్స్ అయిపోతున్నారు. అంటే ఈ వారంలో కలుగుతున్న మార్పులు ఏంటంటే తెలియని భయం, ఏదో ఆందోళన, అనుకోని విధంగా ప్రయాణాలు, అనుకోని విధంగా ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా తొందరపాటు వ్యవహారాలలో దూరకుండా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదో ఒక శంకిస్తున్నది అంటారు, మనసు శంకిస్తున్నది అంటారు, ఏదో జరగబోతున్నది అన్న భయం కూడా ఉంటుంది. అలాంటివి ఏదొచ్చినా భగవత్ దత్తంగా చేయండి, ఏం కాదు. కానీ ఆందోళన కొంత విపరీతంగా ఉంది. ఒకవైపు పరిస్థితులు కూడా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భయాన్ని దూరం పెట్టండి, తెలియని భయాన్ని దూరం పెట్టండి, ఆందోళన దూరం పెట్టండి, మిగతాది కొంత అవుతుంది. అయితే ఈ వారంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొందరి యొక్క మెసేజ్ అంటే వాళ్ళ యొక్క బోధన ద్వారా కొద్ది ధైర్యం చిక్కబడుతుందండి. అంటే ఈ వారంలో మీకు కావలసింది మీ ఆందోళన పరిస్థితితో ఉన్నటువంటి మనస్సుకు ఒక చక్కటి పరిష్కారం చేయగల వ్యక్తులు కానీ అలాంటి సందర్భాలు మీకు కలగవలసిన అవసరం కనబడుతున్నది. మొత్తం మీద కుంభరాశి వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏదొచ్చినా కొద్ది ధైర్యంగా రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక విచిత్రంగా ఉంటుంది ఈ పరిస్థితి. దుర్దోషత్వ సంవాదో గమనం వ్యధ. అనుకోకుండా ఇతరులతో ఘర్షణ పడవచ్చు. ఏదైనా మనకు అంటే మన మనస్సు బాధపడేటువంటి ఏదైనా ఒక వార్త వినవలసి రావచ్చు. ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఉన్నాయి. కొందరి విషయంలో జరుగుతుంది కూడా, సూచనప్రాయంగా ఉన్నాయి. కాబట్టి కొంత ధైర్యంగా ఉండండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా ఖర్చులు, అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు, మళ్ళీ వాటికి పరిష్కారాలు. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కొద్ది ఆనందం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కొద్ది అనుకూలతలు, కుటుంబ పరంగా కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు. ఏది ఏమైనా కుంభరాశి వారికి ఈ వారంలో కొద్దిగా
భిన్నమైనటువంటి పరిస్థితుల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వారంలో ప్రత్యేకంగా కుజగ్రహానికి ప్రత్యేకమైన పూజ ఒకరోజు, సూర్యగ్రహానికి ప్రత్యేకమైన పూజ ఒకరోజు ప్రత్యేకంగా చేసుకోండి. మీకు అన్ని విధాల అనుకూలతలు ఫలించేటువంటి అవకాశాలు, గ్రహ సంపత్తి మీకు కలగగలదని చెప్పగలుగుతున్నాను. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకించిన కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు. 16, 17వ తేదీలలో కొద్దిపాటి ప్రయాణాలు, ఆధ్యాత్మికంగా కానీ భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, దీక్షలు కానీ, నోములు ఇలాంటి ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది తీర్థయాత్రల సందర్శన కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది పెద్దలకు సేవ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజు మీకు చాలా వరకు భక్తి భావన, ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. 18, 19 కూడా ప్రత్యేకతగా ఉంది. అలాగే 19, 20, 21 కూడా ప్రత్యేకంగానే కనబడుతున్నది. ఈ వారంలో ప్రతి విషయంలో మీరు ఘర్షణ పడేటువంటి పరిస్థితులు, ప్రతి వారితో ఘర్షణ పడేటువంటి పరిస్థితులు, మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు భిన్నమైన ధోరణులు ఇవి కూడా ఈ వారంలో కలగబోతున్నాయి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు కూడా కలుగుతుంది. ఆకస్మికంగా మిత్రుల యొక్క సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారంలో కొంతవరకు సమదృష్టితో చూడడానికి ప్రయత్నం చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొంత సౌఖ్యకరమైన జీవితం కూడా మీకు లభించబోతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగానే ఉంటున్నప్పటికీ కూడా కొద్దిపాటి శ్రమ కూడా మీకు కలగబోతున్నది. అయితే ఫలితాలు కొంత మంచిగానే ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో కొద్ది ఆలస్యం ఉంటుంది. అసహనం బాగా పెరుగుతున్నది. ఓపిక నశిస్తున్నది. కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు అలసత్వం వల్ల కొద్దిపాటి ఘర్షణ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. ప్రతి పనిలో ఆలస్యం జరుగుతున్నది కాబట్టి ఓర్చుకోలేకపోతున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన వ్యవహారాలలో కొంత అనుకూలతలు బాగా ఉన్నాయి. కొన్ని మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయంలో కూడా కొన్ని మంచి మార్పులే కలగబోతున్నాయి. ఈ వారంలో రేవతి నక్షత్ర జాతకులకు కొన్ని మంచి ఫలితాలే ఉండబోతున్నాయి. మరి మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శని స్తోత్రం, రవి స్తోత్రం, శుక్ర స్తోత్రం. ఈ 3 ఒకసారి ఈ వారంలో చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో కలుగుతున్న మార్పులు, వాటికి సంబంధించిన విషయాలు, దృష్టులు, యుతులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరొకసారి యోగమంజరి టీవీ సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, మహాళయ పక్షాలు పౌర్ణమి రోజే పాడ్యమి వచ్చింది. ఏష్య తిథి అంటే ఎవరైనా పాడ్యమి తిథికి శ్రాద్ధ నిర్వహణ చేయవలసి ఉంటే అది పౌర్ణమి రోజే పెట్టుకోవలసి ఉంటుంది. అంటే మహాళయ పక్షాలు పౌర్ణమితో కూడే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ మహాళయ పక్షాలు అర్హత గల వాళ్ళు ఎవరైనా ఆ విధులు సక్రమంగా నిర్వహించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అర్హత లేని వాళ్ళు దానికి సంబంధించిన విషయాలు ఈ వారంలో, ఈ మాసంలో అయినంత వరకు శుభకార్యాలు లేవు. అయినంత సాధారణమైన పనులు, సాధారణమైన వృత్తుల యందు సాధారణకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి ఈ వార ఫలితాలు సాధారణమైన జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, పండుగలకు పబ్బాలకు సంబంధించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.